టీడీపీ వస్తుంది సార్. టీడీపీ ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? అంటే ఫామ్ మొత్తం రాజధాని కావాలి కదండి, రాజధాని గురించి టీడీపీ రావాలి. మరి జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? పరిపాలన అంటే బాగానే ఉంది కదండి, అభివృద్ధి లేదు కదండి, రాజధాని లేదు. మెయిన్ అవి ఉంటేనే కదా మొత్తం సర్క్యులేట్ అవుతుంది, దానికోసం. మరి జగన్ గారి 5 years పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఉద్యోగ అవకాశాలు అంటే ఐటీ సెక్టరే లేదు కదా. ఆ. అవి ఏమైనా ఉంటే కొంచెం బాగుంటుంది. మరి జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారండి? అవి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. అంటే మీరు అర్హుల అర్హులు కాదు. మీకు అందే ఇచ్చారా? లేదండి, లేదు. సో గ్రామ సచివాలయాలు అదేవిధంగా వాలంటీర్స్ పెట్టారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ఉండటం వల్ల కొంచెం మంచిది, ప్రాబ్లం ఏం లేదు. అంటే అభివృద్ధులు అంటే పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైనా నడుచుకుని వెళ్ళి రాకుండా ఉంటా ప్రాబ్లం ఇంటింటికి తెచ్చేస్తున్నారు, అంత ప్రాబ్లం లేదు. ఓకే. సో రోడ్ల వ్యవస్థ గానీ మద్యపానం నిషేధం గానీ అవన్నీ చేస్తామని చెప్పారు కదా, మరి చేశారా? చేయలేదండి, ఏమీ చేయలేదు. రోడ్లు కూడా బాగాలేదు. మరి ఆరోగ్యశ్రీ కింద 20 లక్షలు పెట్టారు కదా, సో మీకు ఎలా అనిపించింది? ఇది లాస్ట్ టైం లో పెట్టారు, ఇంకా తెలియదు. ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తో పొత్తుతో వస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుందండి? తెలియదు సార్, ఐడియా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే నెక్స్ట్ 5 years డెవలప్మెంట్స్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది సార్. ఆయన అయితే అభివృద్ధి బాగుంటది. రాజధానికి మెయిన్ ఫస్ట్ రాజధానికి మొత్తం అన్ని వస్తాయి కాబట్టి మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. రాజధాని డెవలప్మెంట్ అయితే మరి ఎలాంటి ఇది చూడొచ్చు అనుకుంటున్నారు? కంపెనీస్ కానీ అవన్నీ ఎలా ఉండాలి అనుకుంటున్నారు? బాగుంటాయి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర 2 చోట్ల ఓడిపోయారు కదా లాస్ట్ టైం, సో ఈసారి అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అసెంబ్లీకి వెళ్తారు సార్, అసెంబ్లీకి వెళ్తారు. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి? తేడా అంటే ఈయన ఎక్స్పీరియన్స్ కదా. థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్స్.